ఏం బాబు జాబ్ వచ్చిందా? లేదంకుల్. మీ నాన్న నీ చదువు కోసం నా దగ్గర చాలా అప్పు చేశాడు. ఇప్పుడు డబ్బులు అడిగితేనేమో మీ నాన్న నీకు జాబ్ వచ్చిన తర్వాత ఇస్తానంటున్నాడు. నీకేమో జాబ్ రాదు, మీ నాన్నేమో అప్పు తీర్చడు. ఏంటయ్యా మీ బతుకులు? నాకు ఏ జాబ్కి వెళ్ళినా స్కిల్ సరిపోవట్లేదు అంటున్నారు. ఏమైంది బ్రో, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఎవరి మీద కోపడితే ఎవరు ఊరుకుంటారు? నా మీద నాకే కోపం. మైండ్లో ఎన్నో ప్రశ్నలు, ఒక్కదానికి జవాబు దొరకట్లేదు. కొన్ని ప్రశ్నలు బాధపడితే తీరవు, బాగుపడితే తీరుతాయి. నువ్వు ముందు బాగుపడాలి. బాగుపడాలంటే జాబ్ రావాలి. జాబ్ లేదు, జాబ్ ఇచ్చేవాడు లేడు. ఇక ఎలా బాగుపడతాం బ్రో? మనం బాధపడితే చూసి ఆనందపడేవాళ్ళు తప్ప మనం బాగుపడితే చూసి గర్వపడేవాళ్ళు లేరు ఈ సమాజంలో. మన గురించి ఆలోచించాలంటే స్వార్థం లేకుండా సాయం చేసే నాయకుల వల్లే అవుతుంది. అలాంటి నాయకుడు మనకు దొరికాడు. అతనే మన ఆనందన్న. మన విశాఖ వెస్ట్లో ఏ కుర్రాడు ఉద్యోగం లేకుండా ఉండకూడదని, ప్రతి కుర్రాడు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాడు. వైజాగ్ వెస్ట్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాడు మన ఆనందన్న. ఆ జాబ్ మేళాలో ఎన్నో లక్షల ఉద్యోగాలు దొరికాయి. ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలు మారాయి. ఒకప్పుడు ఎవరు అలా చేసేవారు లేరు, చెప్పేవారు లేరు. ఇప్పుడు మన కుర్రాళ్ళందరికీ ఆనందన్న లాంటి నాయకుడు దొరికాడు. ఇంకా బాధపడొద్దు, హ్యాపీగా బతుకుదాం. ఆనందన్న ఉండగా జాబ్కుండదు ఏ టెన్షన్. అన్నా, నువ్వు చెప్తుంది నిజమా అన్నా? నాకు నిజంగా జాబ్ దొరుకుతుందా అన్నా? తప్పకుండా దొరుకుతుంది. మనం నడిచెళ్లే దారిలో పలకరించే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ బతకడానికి దారి చూపించే వాళ్ళు ఆనందన్నలాగా చాలా తక్కువ మంది నాయకులుంటారు. మనలాంటి వాళ్ళు బ్రతకడానికి దారి చూపిస్తున్నాడు. ఖచ్చితంగా మన బ్రతుకులు మారుతాయి. ఒక్క ఓటు వల్ల దేశం మారుతుందో లేదో నాకు తెలీదు, కానీ నేను ఆనందానికి ఓటేస్తే నా జీవితం మారుతుందని నాకు నమ్మకం వచ్చింది. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. జనంలో జనంతో, జనం కోసం ఆ ఒక్కడు అడారి ఆనంద్ కుమార్, వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఓట్ ఫర్ ఫ్యాన్.